Come to 16th question. What is the 16th question? Why we should avoid eating of cakes and cookies? కేక్స్ అవి ఉంటాయి కదా, అవి మనము తినడం అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి అంటున్నాడు. ఎందుకు అవాయిడ్ చేయాలో చెప్తారా? సో కేక్స్ అండ్ కుకీస్ కంటైన్స్ టూ మచ్ ఆఫ్ షుగర్ అండ్ నాట్ ఎనఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అందులో షుగర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది తక్కువగా ఉంటాయి. విటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీ షుడ్ నాట్ ప్రిఫర్ టు ఈట్ కేక్స్ అండ్ కుకీస్. కేక్స్ మరియు కుకీస్ తినడానికి ప్రియారిటీ ఇవ్వకూడదు. నెక్స్ట్ వన్ 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెజిటేబుల్ కార్వింగ్? వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏంటి అని అంటున్నాడు. వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏంటి? డెకరేషన్ ఆఫ్ ఫుడ్ యూజింగ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఫుడ్ తినే కంటే ముందు మనకు దాన్ని డెకరేట్ చేస్తారు. హోటల్స్లోని కనుక వెళ్తే కప్లో పెట్టుకొని వచ్చి లేదా ప్లేట్లో పెట్టి వాటిని అన్నిటిని కూడా డెకరేట్ చేసి వాటి మీద మనకు అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి మనకు కొత్తిమీర అట్లాంటివి చల్లి ఇస్తారు. అట్లా డెకరేట్ చేయడాన్ని, అదేవిధంగా వేరే ఫ్రూట్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు. అట్లా డెకరేట్ చేయడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్ అంటాం. వెజిటేబుల్ కార్వింగ్. నెక్స్ట్ కమ్ టు 18th క్వశ్చన్. వాట్ ఈజ్ స్టాపెల్ ఫుడ్? స్టాపెల్ ఫుడ్ అంటే ఏంటిది? The main food that we eat to provide energy is called as staple food. Staple food in our country. Rice, chapati and bread are considered as what? Staple foods. స్టాపెల్ ఫుడ్ అంటే ఏంటిది? మనం ఎక్కువగా ఏ ఫుడ్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫుడ్ని స్టాపెల్ ఫుడ్ అంటారు. సో ద ఫుడ్ మెటీరియల్స్ విచ్ వీఆర్ యూజ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్, దోస్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ సెడ్ టు బి వాట్? స్టాపెల్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ కమ్ టు